ఎట్లాంటి టెస్ట్ చేస్తారు మీరు? ఎవాల్యుయేషన్ లాగా మీకు చెప్పినట్టు విల్ లుక్ ఇన్ టు ఫస్ట్ హిస్టరీలో, సిమ్టమాటాలజీలో, వాళ్ళ అలవాట్లది, తినే ఆహారంది, అండ్ మేజర్గా స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇవాళ రేపు యంగ్స్టర్స్ స్ట్రెస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? హ్యూజ్ ఫ్యాక్టర్ అంటే మోస్ట్ అండర్టర్మైన్. అంటే వెస్టర్న్ పాపులేషన్లో వాళ్ళు ఎప్పుడో గ్రహించేసి దే స్టాప్డ్. దే ఆర్ హ్యాపీ విత్ ఏముంటుంది. ఇండియా ఏంటంటే స్లోలీ క్యారింగ్ అప్. ఇప్పుడు ఓవర్ నైట్ ఏదో చేసేద్దాము అని చెప్పి అనుకుంటారు. దట్స్ గుడ్. బీయింగ్ అంబిషియస్ ఇస్ గుడ్. బట్ ఆ అంబిషన్ కోసం మనం హెల్త్ని అశ్రద్ధ చేయడం అనేది వీ డోంట్ రికమెండ్ ఎట్ ఆల్. సో ఎంతవరకు మనం హెల్త్ని డ్యామేజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. లైక్ ప్రాపర్ స్లీప్ ఇంపార్టెంట్. స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు అసలు నిద్ర రాదు. సో ఆ స్లీప్ చేస్తున్నారా, ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ ఫర్ బ్రీఫ్ హాఫ్ అన్ అవర్ పర్ డే. యూ కాంట్ స్పెండ్ ఆన్ యువర్ health or your daily activities on you. That's the best thing you have to do. So ఇవి చేయకోకుండా చేయడం. సో ఇవి చేశాక ఈ అలవాట్లు కొన్ని ఆపేశాక వెయిట్ రిడక్షన్కి ఎంత చేస్తూ ఉన్నారు, అలవాట్లు ఏం చేశారు, మెడికేషన్ చేసుకున్నాక అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎస్టాబ్లిషింగ్ GERD ఉందా లేదా అని చెప్పేసి సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సో లైక్ ఇతరత్ర కారణాల్లో ఎంత డ్యామేజ్ అయింది అని తెలుసుకోవడానికి వి డూ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, చెస్ట్ ఎక్స్రే అండ్ ఎండోస్కోపీ. సో ఈ ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ కొన్నిసార్లు అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ ప్యాంక్రియాటిస్లో కూడా స్టమక్ పెయిన్ ఉంటుంది, స్టమక్లో లీజన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, గాల్బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి, ఫ్యాటీ లివర్ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అబ్డామినల్ ఇంకా ఎక్స్ట్రా స్టమక్ ఇంకేమైనా కాజెస్ ఉన్నాయా, దాంట్లో ఇంకేమైనా పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందా, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. చెస్ట్ ఎక్స్రేలో రిపీటెడ్గా నేను చెప్పినప్పుడు మైక్రో ఆస్పిరేషన్స్ అవుతాయి. మైక్రో ఆస్పిరేషన్స్ ఏంటంటే ప్రతిసారి తెలుగులో సరాన్ పడ్డం అని అంటారు. సో అవి రిఫ్లెక్స్ ఎక్కువైనప్పుడు సరాన్ పడుతుంది. సరాన్ పడినప్పుడు మైక్రో ఆస్పిరేషన్స్ అయినప్పుడు లంగ్స్లో కూడా ఒపాసిటీస్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ డ్యామేజ్.